మీరు ఏడున్నా కూడా ఎక్కడ కలిసినా కూడా ఒక అన్న కలిసినా ఒక అక్క కలిసినా ఒక చెల్లె కలిసినా ఒక తమ్ముడు కలిసినా ఒక పెద్దమ్మ కలిసినా ఒక పెద్దన్న కలిసినా కూడా ఏడ వేనా కూడా 8800002024 మళ్ళీ అటు ఇటు పోయి చెప్పకండి. మంచుల దగ్గరకు పోండి, అంటే బార్లకు గీర్లకు పోయి 880000 చెప్పకుండా మనం పోము కదనే, మనం పోదామా? కాబట్టి ఈ నెంబరు నోట్, ఈ నెంబరు మనకే కాదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో మనకు 70 లక్షల ఓట్లు వచ్చినాయి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 77 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి 77 లక్షల మంది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి, భారతీయ జనతా పార్టీని నమ్మి మీరందరూ కష్టపడ్డ తీరు వల్ల పోలింగ్ బూత్సాల్లో కార్యకర్తలు చూసే ఇక్కడ కమలం గుర్తు మీద ఓటేసిన వాళ్ళు. డౌట్ లేదు కదా. అంటే నేను గెలిచిన అంటే నా గొప్పతనం కాదన్న. ఎవరు గెలిచినా కూడా, భారతీయ జనతా పార్టీలో ఎవరు గెలిచినా కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను ప్రధానమంత్రి అయినా అంటే నాకు ప్రధానమంత్రి కావడానికి ఇక్కడ గెలిచిన ఎంపీలు కాదు, ఈ వేదిక నాయకులు కాదు, పోలింగ్ బూత్సాల్లో కష్టపడి పనిచేసే కార్యకర్తల వల్లనే నేను ప్రధానమంత్రి అయినా. నేను ఎంపీగా పోటీ చేస్తే నా పార్లమెంట్ నియోజకవర్గంలో నేను పోలింగ్ బూతులు తిరగలే. చాలా మంది పోలింగ్ బూత్లు తెలియవచ్చు, నేను గ్రామాలు తిరగలే, మండల కేంద్రం తిరిగినా కావచ్చు, కానీ అనేక గ్రామాలు తిరగలే, అనేక పోలింగ్ బూత్లు తిరగలే. కానీ ఓట్లు ఎట్లా పడ్డాయి? ఎవరి వల్ల పడ్డాయి? కార్యకర్తలు కష్టపడితేనే ఓట్లు పడ్డాయి. ప్రతి పోలింగ్ బూత్ కమిటీ పోయి అన్న బండి సంజయ్ అన్న పోటీ చేస్తున్నాడు, మోడీ గారు టికెట్ ఇచ్చారు, నడ్డా గారు టికెట్ ఇచ్చారు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నాడు, పువ్వు గుర్తు ఫలానా సీరియల్ నెంబర్ దయచేసి ఓటీ అన్న. మీకేమైనా ఇబ్బంది ఉంటే మేము సంజయనం కలుస్తాం, సంజయన పోయి మోడీ గారితో మాట్లాడతారు, నడ్డా గారితో మాట్లాడతారు, కిషన్ గారితో మాట్లాడతారు, మనకు పనులు చేసి పడుతుంది. ప్లీజ్ అన్న ఓటేయన్నా, అక్క ఓటేయి, అన్న ఓటేయి అని చెప్పి ఎవరు తిరుగుతారన్నా? కార్యకర్తలు తిరుగుతారు. కాబట్టి ఇవాళ కార్యకర్తలు తలుచుకుంటేనే ఇలా మెంబర్షిప్ అవుతుంది. లీడర్ల వర్క్షాప్ ఎట్లే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేవలం పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేసే కార్యకర్తలు కార్యముఖులు చేయడానికి, మీరందరూ పోలింగ్ బూత్ స్థాయిలో తిరిగి చెప్పడానికి మాత్రమే ఈ వర్క్షాప్ ఏర్పాటు చేసిన మనం. కాబట్టి 77 లక్షల ఓట్లు వాళ్ళ మనకు పడ్డాయంటే మన మెంబర్షిప్ ఎంత కావాలో ఒక్కసారి. వాళ్ళు వట్టి ఏలే ఓట్లు, మన ఇక్కడ పైసలు వంచలే. భారతీయ జనతా పార్టీ పైసలు ఇస్తే ఓట్లు అని ప్రజలప్పుడు ఆలోచన ఉండదు, బిర్యానీ తినిపిస్తే ఓటు అని చెప్పి ప్రజలప్పుడు ఆలోచన ఉండదు. భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి ఓటు కూడా విలువైన ఓటు, నిబద్ధతని నిజాయితీని ప్రజలు ఓట్లు తప్ప వేరే ఓట్లు కావు భారతీయ జనతా పార్టీ పడే ఓట్లు. 77 లక్షల మంది వాళ్ళు నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మి ఓట్లు వేసినంటే ఈ 77 లక్షల మెంబర్షిప్ పక్కా మనకు కావాలన్నా వద్దా? 77 లక్షలు కాకుండా కనీసం దాని 70% మనకు కావాలి. ఇది మన మెంబర్షిప్ టార్గెట్. వాళ్ళ మోర్చాల వారిగా కూడా మన టార్గెట్ ఇచ్చినాం. యువమోర్చా ఎంత మైందర్? 5 లక్షల యువమోర్చా అవుతుందా? యువమోర్చా కార్యకర్తలు చేతులెత్తాలి. రాష్ట్ర అధ్యక్షుడే ఇచ్చిండా లేకపోతే మీరు కూడా అనుకున్నారా? పక్కా 5 లక్ష పక్కానా చెప్తలేరు ఇంకా గట్టిగా. చలో ఓబీసీ మోర్చా ఎంతనా? 4 to 5, 1 లక్ష తగ్గిందే, పెరుగుతుంది. చలో 4 to 5 lakhs ఓబీసీ మోర్చా చేతులెత్తున్నారు. రెడీయా? చలో మైనార్టీ మోర్చా, చలో 1 lakh పక్కన మైనార్టీ మోర్చా వచ్చిందా? పక్క ఓల్డ్ సిటీ న్యూ సిటీ కావాలంటే పాత బస్సులో మన జెండా ఎగరంటే 1 లక్ష టార్గెట్ పక్కా నింపాలి. మీరు నింపారు కదా? చలో ఎస్టీ మోర్చా 3 lakh రెడీయా? మీకు రాష్ట్రపతి ఉండే మనకు అబ్బో డేంజర్ వేరు. చలో శిల్పారెడ్డి గారు మాయలో మీ పేరు ప్రసారి శిల్పారెడ్డి గారు 33% మీరు పేరు నిరూపించుకోవాలి. మరి 4 lakhs రెడీయా? అప్పుడే చేస్తున్నారు అక్క. ఇంకా గట్టిగా తిట్టుమంటే లొల్లు బాగా లొల్లు పెడతారు మీరు. ఎంత? 4 lakhs అక్క? 4 lakhs అమ్మా. చలో 4 lakhs పక్క. చలో కిసాన్ మోర్చా నీది ఎక్కువ ఉండాలనే 6 లక్షలా? 4 లక్షలు 4 లక్షలు కిసాన్ మోర్చా రెడీయా? చలో ఎస్సీ మోర్చా సీరని చెప్పే ఇది లెక్కనే 3,80,089 అట. 3,80,000 రెడీయా? ఎస్సీ మోర్చా
ఎస్సీ మోర్చా రెడీ కదా చిల్లనే జిద్దు అనేది ఇది జిద్దు ఇంకేమోర్చా మిగలే మన 6 లక్షలు ఎక్కడియే 4 ఎస్సీ మోర్చా అన్న చలో 20,000 వయసులో పక్క వేయించుకోవాలి ప్రభాకరను ఇది పెట్ట ఛాలెంజా ఇది ఛాలెంజా అయినా కాసంజీకి వచ్చిన రామచంద్ర సభ పోయిండు ఈ టార్గెట్ ఎవరు రీచ్ చేస్తారు ఈ టార్గెట్ ను మొత్తం కంప్లీట్ చేసే వాళ్ళకు చలో నరేంద్ర మోడీ గారితో సన్మానం నెట్టా ఒప్పిస్తా ఏ రకంగా బట్లాడు ఒప్పిస్తా నేను ఎవరైతే హైయెస్ట్ మెంబర్షిప్ ఏ మోర్చానైతే హైయెస్ట్ మెంబర్షిప్ చేస్తారో వాళ్లకు నరేంద్ర మోడీ గారిని కల్పించే బాధ్యత నేను కిషన్ రెడ్డి గారితో ఒప్పించి చేస్తా మళ్ళీ నిజాయితీగా మెంబర్షిప్ ఇవ్వాలి నిజాయితీగా మెంబర్షిప్ ఇవ్వాలి అన్న ఒక్క 10,000 తక్కువ వచ్చినాయి ఒప్పుకోనట్లా ఎందుకంటే కరీంనగర్ పార్లమెంట్ లో ఎన్నికల సందర్భంగా నేను ఒక మాట ఇచ్చిన భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు ఎవరైతే 80% కంటే ఎక్కువ పోలింగ్ చేస్తారు పోలింగ్ పర్సెంటేజ్ పెంచారు 80% కంటే ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్ పెంచి ఏ బూత్ లో హైయెస్ట్ మెజార్టీ మనకు వస్తుందో 80% పోలింగ్ జరగాలి అందులో హైయెస్ట్ ఓట్లు బీజేపీకి రావాలి వాళ్ళకి సన్మానం చేస్తున్నా 4 రోజుల సన్మానం చేస్తున్నాను వాళ్ళకి అసలు మెంబర్షిప్ కూడా అదే ఇది బంపర్ ఆఫర్ కాదు ఇది ప్రోత్సాహం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కష్టపడి పనిచేసే మోర్చాను తప్పకుండా గుర్తించాలి ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతో మాత్రమే ఈరోజు ఇది తప్ప వేరే ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీకి బంపర్ ఆఫర్ ఇస్తారు 1,00,000 రూపాయలు బంపర్ ఆఫర్ ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఏ షాపులు ఇస్తారు ఒక డ్రెస్ కూడా ఒక డ్రెస్ ఫ్రీ అంటారు చూసారా కాంగ్రెస్ అదే బంపర్ ఆఫర్ ఇస్తారు లేకుంటే ఫలానా మోర్చా చేస్తానికి రాష్ట్ర అధ్యక్షులు ఇస్తాం లేకుంటే యూత్ కాంగ్రెస్ ఇస్తాం ఎన్ఎస్ఏ ఇస్తామంటారు మనకట్లా కాదు మనకు ప్రోత్సాహం నరేంద్ర మోడీ గారిని కలవాలంటే మీరు కష్టపడి పార్టీ కోసం పనిచేయాలి ఎందుకు ఇవ్వాలి భారతీయ జనతా పార్టీకి మోర్చా మెంబర్షిప్ దేనికోసం మెంబర్షిప్ ఇవ్వాలి మీరు చెప్పాలి ఎస్ కిసాన్ మోర్చా రే ఎంఎస్పీ 2014లో భారతీయ జనతా పార్టీ రాకముందు ఇవాళ ఎంఎస్పీ 1,310 రూపాయలు అంటే ఇవాళ 2,300 రూపాయలు ప్రతి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ప్రతి రైతు కూడా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ఇవ్వాలి కిసాన్ సమ్మాన్ ఇస్తున్నాం మనం ఒక్కొక్క రైతుకు సబ్సిడీ రూపేణా 20,000 ఒక ఎకరానికి 20,000 పైగా వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ దేశంలో రైతు సుభిక్షంగా ఉండాలంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల ఉన్నాడు కాబట్టి రైతు ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి పక్కా కిసాన్ మోర్చా చెప్పాలి వాళ్ళ అలా ఎస్సీ మోర్చా చెప్పాలి వాళ్ళ అరే 4 కోట్ల మందికి దాదాపు 59,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తాం ఒక ఎస్సీని రాష్ట్రపతి చేస్తాం ఈ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వంలో 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేస్తాం ఈసారి మా మెజార్టీ తగ్గినా కూడా 10 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి బ్రాంచ్ నుంచి ఒక్కొక్క సంవత్సరం 1,25,000 మందిని పారిశ్రామికవేత్తలుగా మార్చి ఉద్యోగం అడుక్కునే స్థాయి కాదు ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎస్సీ సమాజంలోని యువతను తీసుకురావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు 1,20,000 మందిని ప్రతి సంవత్సరం పారిశ్రామికవేత్తలుగా చేస్తున్నారు కాబట్టి ప్రతి దళిత సమాజానికి సంబంధించిన వ్యక్తి ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి ఎస్సీ మొత్తం చెప్పాల్సింది వాళ్ళు అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్